నమస్తే. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మరి మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురు సంచారము, ఇటు శని సంచారము, రాహుకేతుల సంచారం ఏ రకంగా ఉందో తెలుసుకుందాము. గురువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు, శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, రాహుకేతులు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలను అనుసరించి సంవత్సర ప్రారంభంలో అంటే ఏప్రిల్, మే ఈ మాసాల్లో కొంత అధిక ఒత్తిడి ఉన్నా కూడా మాసాలు గడిచే కొద్దీ మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురు సంచారము రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సత్ఫలితాలు ఎలా అంటే ప్రారంభంలో ఒత్తిళ్ళు ఉన్నా కూడా మనకి ఆగస్టు, సెప్టెంబరు, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది. ఏ విషయాల్లో అనుకూలత ఉంది? ప్రేమ వివాహాలు ఫలించే విషయంలో, అలాగే స్థిరాస్తి కొనుక్కునే విషయంలో, విదేశీ ప్రయాణాల విషయంలో, సంతాన విషయాల్లో శుభవార్తలు. మీ సంతాన విషయాల్లో ముఖ్యంగా అక్టోబర్ మాసము, నవంబర్ మాసము, జూన్, జూలై మాసాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తారు, లేదా అంటే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, విదేశాల్లో వ్యాపారం పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పెరిగే సిచ్యువేషన్స్ అయితే ఈ సంవత్సరంలో ఉన్నాయి. అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్స్, బదిలీలు కోరుకున్న చోటకి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మీనరాశి వారికి. కానీ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏంటి? కుటుంబ పరంగా ఒత్తిళ్ళు ఉంటాయి. డిసెంబర్ మాసంలో, నవంబర్ మాసంలో కుటుంబపరమైన ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ప్రతిదాన్ని నేర్పుతో, ఓర్పుతో దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి విషయాన్ని సమర్థవంతంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు మీనరాశి వారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారం మనం చూసుకున్నట్టయితే ఇటు గురు సంచారం కానీ అలాగే కేతు సంచారం కానీ చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి. దీనివల్ల శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. తర్వాత మంచి పేరు, సమాజంలో గుర్తింపు, పేరు, విద్య, ఆరోగ్య, వ్యాపార విషయాల్లో, ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధిని మీనరాశి వారు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక విషయం మీనరాశి వారికి ఏంటి అంటే ఎంత మీరు క్రమశిక్షణలో ఆధ్యాత్మికతతో ఉంటారో అంత సత్ఫలితాలు ఈ విశ్వ వసునామ సంవత్సరంలో పొందే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఆహార నియమాలు కానీ, అంటే ఎలా పెడితే ఏ టైంకి పెడితే ఆ టైంకి, ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినకుండా మంచి ఫుడ్ తీసుకోవడము, వేళకు తినటము, ఆధ్యాత్మిక చింతన కూడా, స్పిరిచువాలిటీ అది మెయింటైన్ చేసినట్టయితే మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో విశ్వ వసునామ సంవత్సరంలో చూసే అవకాశం ఉంది. ఇటు గురు సంచారం తీసుకున్నా చాలా అనుకూలంగా మారబోతోందన్నమాట. ఇటు జూన్ మాసంలో, జూలై, ఆగస్ట్, ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసంలో గురు సంచారం వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉందన్నమాట. అక్టోబర్, నవంబర్ ప్రత్యేకించి 2 మాసాల్లో మీనరాశి వారికి గురు సంచారం వల్ల సంతాన విషయాల్లో, సంతానం కోరుకున్న దంపతులు శుభవార్తలు, ప్రేమ ఫలించే అవకాశము, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతృప్తికరమైన విజయం మీరు అంటే వింటారు మీ యొక్క సంతానం నుంచి. ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది. తర్వాత చాలా వరకు మొహంలో తేజస్సు, వర్చస్సు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి కండిషన్స్లో ఇవి పెరుగుతాయి? క్రమశిక్షణలో ఉన్నప్పుడు. ఇక కోర్టు కేసుల విషయంలో కూడా కొలికి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల దగ్గర మోసపోయే విషయమై, వెన్నుపోటు ఎవరైనా పొడుస్తున్న విషయం, ఈ విషయాల్లో చాలా లౌక్యంగా, చాకచక్యంగా మరి ఈ విశ్వ వసునామ సంవత్సరంలో మీనరాశి వారు వ్యవహరిస్తారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు ఏది ఎలా ఉన్నా, కుటుంబ చిక్కులు, సమస్యలు ఎలా ఉన్నా కూడా, భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించినా కూడా దాన్ని సమర్థవంతంగా ముందుకు సర్దుకొని వెళ్తారు. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రైతులకు, వైద్య రంగంలో ఉన్నవారికి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. విద్యార్థులకు కూడా కొన్ని నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు అనుకున్నాము. ఆధ్యాత్మికంగా కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ధార్మిక విషయాల్లో పాల్గొంటారు. ఇలాంటి మంచి శుభ సూచనలు ఉన్నాయి. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని సంచారం ఇటు సువర్ణమూర్తిగా ఉన్నారు. సువర్ణమూర్తిగా ఉండే కండిషన్లో 100% ఫలితాలు ఇస్తారు శని. కాబట్టి క్రమశిక్షణ ఇక్కడ చాలా అవసరము.
మీనరాశి వాళ్ళకి. అలాగే మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా సుందరకాండ పారాయణం. దీంట్లో అరణ్యకాండని, యుద్ధకాండని, బాలకాండని ఉంటాయి. ఈ సుందరకాండ పారాయణం చేసినట్టయితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించినా కూడా చక్కగా మంచి ఆధ్యాత్మికత అన్నది మీనరాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత గృహిణులు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి మానసిక ప్రశాంతంగా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా పఠించడం, రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీనరాశి వాళ్ళు ఇలా పఠించినట్టయితే, ప్రత్యేకించి చాలామంది అడుగుతుంటారు కదా, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, ప్రమోషన్స్ బాగున్నాయి, ఇంక్రిమెంట్స్ బాగున్నాయి. ప్రతిదీ కూడా క్రమశిక్షణలో వెళ్ళినట్టయితే ఈ సంవత్సరము మీనరాశి వారికి ఆనందదాయకంగా ఉండబోతోంది. కాబట్టి చెప్పిన పరిహారాలన్నీ, చేసుకోవాల్సిన పరిహారాలన్నీ పాటించండి. చక్కగా ఇవన్నీ ఫాలో చేసినట్టయితే అద్భుతంగా మీనరాశి వారికి ఈ వసునామ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.